ఇప్పటి వరకు మీరు వినని విధంగా కేవలం ఒక్క శ్లోకం మీ జీవితాన్ని మార్చగలిగితే ఏమో భగవద్గీతలో ఈ శ్లోకం మీ మార్పుకి నాంది కావచ్చు. ఈరోజు భగవద్గీతలో అధ్యాయం 3 కర్మయోగం శ్లోకం 1. అర్జున ఉవాచ జాయసీ చేత్ కర్మనస్తే మతా బుద్ధిర్జనార్దన్ తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఓ జనార్దన, సకామ కర్మల కంటే జ్ఞానమే గొప్పదని మీరు సూచిస్తున్నారా? అలా అయితే ఈ భయంకరమైన యుద్ధంలో పాల్గొనమని నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? శ్లోకం 2. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యయేన శ్రేయోహమాప్నుయాం. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, మీ అస్పష్టమైన మాటలతో నా మనస్సును కలవరపెడుతున్నావు. అలా కాకుండా దయచేసి నాకు మేలు కలిగే ఆ ఒక్క మార్గం గురించి ఖచ్చితంగా చెప్పుము. శ్లోకం 3. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, ఈ లోకమునందు దైవప్రాప్తి కొరకు 2 మార్గాల గురించి ఇంతకు ముందే నేను నీకు తెలిపితిని. సాంఖ్యులకు ఆత్మతత్వం అను జ్ఞానయోగం ద్వారా మరియు యోగులకు భక్తి భావనగు కర్మయోగం ద్వారా భగవత్సిద్ధి కలుగును. శ్లోకం 4. న కర్మనామ నారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, మానవుడు కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మఫలముల నుండి విముక్తి లభించదు. అలాగే ప్రాపంచిక సుఖములను త్యజించి సన్యాసి అయిపోయినంత మాత్రాన జ్ఞానసిద్ధిని పొందలేడు. శ్లోకం 5. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ప్రతి జీవుడూ కూడా క్షణకాలమైనను కర్మలు చేయకుండా ఉండలేడు. అందరూ ప్రకృతి గుణాలైన త్రిగుణములచే ప్రభావితులై కర్మలు చేస్తూనే ఉన్నారు. శ్లోకం 6. కర్మేంద్రియాణి సంయమ్యయ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః స ఉచ్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, తమ ఇంద్రియాలను బలవంతంగా నియంత్రించుకొని మనసులో మాత్రం భౌతిక సుఖముల ఆలోచనలలో మునిగిపోయేవారు తమను తాము మోసం చేసుకుంటారు. అలాంటి అవివేకులని కపటులు అని అంటారు. శ్లోకం 7. యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, ఎవరైతే తమ ఇంద్రియాలను మనస్సుతో నియంత్రించి ప్రాపంచిక సుఖములయందు ఆసక్తి లేకుండా ఫలితముల గురించి ఆలోచించకుండా కర్మయోగమును ఆరంభించునో అతడు శ్రేష్ఠుడు. శ్లోకం 8. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, వేదాలలో వివరించిన విధంగా నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు. కర్తవ్యాన్ని విడిచిపెట్టడం కంటే నెరవేర్చడం శ్రేయస్కరం. కర్మలు చెయ్యకపోవటం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. శ్లోకం 9. యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతర కర్మలన్నీ జీవులకు సంసార బంధములతో కట్టివేస్తాయి. కాబట్టి ఓ అర్జున, నీ కర్మలను నిస్వార్థంగా, ఫలితములపై ఆసక్తి లేకుండా
అంకితభావంతో నిర్వర్తించు. శ్లోకం 10. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏష వో స్త్విష్టకామధుక్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. పూర్వకాలమున బ్రహ్మదేవుడు మానవాళిని సృష్టించినప్పుడు వారితో ఇలా చెప్పెను: ఈ పవిత్ర యజ్ఞాలు చేయటం ద్వారా మీరు వృద్ధి చెందుతారు, మరియు యజ్ఞాలు మీ కోరికలను నెరవేరుస్తాయి. శ్లోకం 11. దేవాన్ భావయతానేనతే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, మీరు యజ్ఞాలతో దేవతలను ఆరాధించడం వలన వారు సంతృప్తి చెందుతారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇలా దేవతల మరియు మానవుల పరస్పర సహకారం వలన మీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. శ్లోకం 12. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, యజ్ఞములతో పూజింపబడిన దేవతలు తృప్తి చెంది మీరు కోరిన కోరికలను నెరవేరుస్తారు. ఇలా వచ్చిన సుఖభోగములను అనుభవిస్తూ దేవతలకు తిరిగి ఆ సంపదలో కొంత కూడా నివేదించని వారు నిజంగా దొంగలే. శ్లోకం 13. యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుజ్యుతేతే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, యజ్ఞాలు చేసి దేవతలకు నైవేద్యాలు అర్పించగా మిగిలిన పదార్థాలను సేవించేవారికి అన్ని పాపముల నుండి విముక్తి లభించును. ఎవరైతే తమ కోసం మాత్రమే వంట చేసుకొని తినేవారు పాపం పొందుతారు. శ్లోకం 14. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అన్ని జీవుల మనుగడ ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అయితే వర్షం వలన ఆహారం ఉత్పత్తి అవుతుంది, యజ్ఞముల వలన వర్షం కురుస్తుంది, సత్కర్మల వలన యజ్ఞం సంభవిస్తుంది. శ్లోకం 15. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మనిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, సత్కర్మలకు మూలం భగవంతునిచే నిర్ణయించబడిన వేదములు అని తెలుసుకొనుము. అందుచేత సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యం యజ్ఞములయందు స్థితుడై ఉంటాడు. శ్లోకం 16. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అగాయురింద్రియారామః మోఘం పార్థస జీవతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, వేదాలలో వివరించిన విధంగా సృష్టి చక్రంలోని బాధ్యతలను ఆద్యతలను ఆచరించని వారు పాపమయమైన జీవితం గడుపును. అట్టివారు ప్రాపంచిక సుఖములలో మునిగి వ్యర్థజీవులుగా బ్రతుకుతారు. శ్లోకం 17. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఆత్మయందు ఆసక్తి, సంతృప్తి మరియు ఆత్మ వలన పరిపూర్ణ సంతోషంతో ఉండేవారికి చేయవలసిన కర్మలే ఉండవు. శ్లోకం 18. నైవ తస్య కృతేనార్థః నాకృతేనేహ కశ్చన్ న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అలాంటి ఆత్మజ్ఞానులకు ఈ లోకం నందు కర్మలు చేయటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఎలాంటి కర్మలు చేయకపోయినను వారికి ఏ దోషమూ కలగదు. వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేదు. శ్లోకం 19. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, మానవుడు ఫలితాలతో సంబంధం లేకుండా కర్మలను శ్రద్ధతో కర్తవ్యంగా ఆచరించాలి.
ఫలములపై ఆసక్తి లేకుండా కర్మలు చేయడం ద్వారా మానవుడు పరమాత్మను పొందవచ్చు. శ్లోకం 20. కర్మనైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, జనకుడు మరియు ఇతర రాజులు నిర్దేశించిన కర్మలను అనుసరించి పరిపూర్ణతను సాధించారు. అందుచేత నీవు కూడా మానవాళికి ఆదర్శంగా ఉండడంతో పాటు లోక కళ్యాణం కోసం నిర్దేశించిన కర్తవ్యములను నిర్వర్తించుము. శ్లోకం 21. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, మహనీయుడైన వ్యక్తి చేసే పనులను సామాన్యులు కూడా అనుకరిస్తారు. మరియు ఇట్టి వ్యక్తి దేనినైతే ప్రమాణంగా గ్రహించి ఆచరిస్తాడో సామాన్య జనులు కూడా దానినే ప్రమాణంగా స్వీకరిస్తారు. శ్లోకం 22. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నాన వాప్తమ వాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పార్థ, ఈ 3 లోకాల్లో నేను చేయవలసిన ఎటువంటి కర్తవ్య కర్మలు లేవు, కోరికలు లేవు, మరియు సాధించాల్సిన లక్ష్యాలు లేవు. అయినప్పటికీ నేను చేయవలసిన కర్మలు నిత్యం చేస్తూనే ఉంటాను. శ్లోకం 23. యది హ్యహం న వర్తేయ జాతు కర్మణ్య తంద్రిత మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పార్థ, నేను నా కర్మలను జాగ్రత్తగా ఆచరించనిచో అది లోకానికి మంచిది కాదు. ఎందుకు అనగా ప్రజలందరూ కూడా వారి కర్మలను సక్రమంగా నిర్వర్తించకుండా నన్నే అనుకరిస్తారు. శ్లోకం 24. ఉత్సీ దేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామిమాః ప్రజాః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నేను కర్మలను చేయడం మానేస్తే ఈ ముల్లోకాలు నాశనమవుతాయి. అలా జరిగితే మానవాళికి శాంతి లేకుండా పోయి తరువాత ఏర్పడే గందరగోళానికి నేనే కారణం అవుతాను. శ్లోకం 25. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, ఎలాగైతే అజ్ఞానులు ఫలితాలపై ఆశతో కర్తవ్య కర్మలను ఆచరిస్తున్నారో అలాగే ఆత్మజ్ఞానులు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా లోక కళ్యాణం కోసం కర్మలను నిర్వర్తించాలి. శ్లోకం 26. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వ కర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కర్మ యొక్క ప్రతిఫలాలను ఆశించే అజ్ఞానులను కలవర పెట్టకూడదు. బదులుగా ఆత్మ గురించి లోతైన అవగాహన ఉన్న జ్ఞానులు అన్ని కర్మలు శ్రద్ధగా ఆచరిస్తూ అజ్ఞానులు కూడా కర్మలు సక్రమంగా నిర్వహించేలా ఆదర్శంగా నిలవాలి. శ్లోకం 27. ప్రకృతేః క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ప్రకృతి త్రిగుణముల వలన చేయబడిన కర్మలను ఆత్మ జ్ఞానం లేని అజ్ఞాని అహంకారంతో తానే ఆ కర్మలను చేసేవాడినని భావించును. 28. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ మహాబాహో అర్జున, సత్కర్మలు మరియు ఇంద్రియ భోగముల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న జ్ఞానులు తమ మనస్సును నియంత్రించుకుని ఇంద్రియ సుఖాలయందు ఆసక్తి చూపరు. శ్లోకం 29. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ప్రకృతి గుణాలైన సత్కర్మలచే కలవరపడిన అజ్ఞానులు ప్రాపంచిక సుఖముల యందు పూర్తిగా ఆకర్షితులవుతారు. ఈ సత్యాలను గ్రహించిన జ్ఞానులు వీటి గురించి తెలియని అజ్ఞానులకు సత్కర్మలు చేయమని ఉపదేశించాలేగాని బలవంతంగా ప్రభావితం చేయరాదు. శ్లోకం 30. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నా యందు అన్ని కర్మలను పూర్తిగా అర్పించి సంపూర్ణ ఆత్మ జ్ఞానంతో ఫలములపై ఆసక్తి లేకుండా స్వలాభం గురించి ఆలోచించకుండా మనస్సులోని దుఃఖము వీడి నిశ్చింతగా యుద్ధం చేయుము. శ్లోకం 31. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః
శ్రద్ధావంతో నసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నా బోధనలను హృదయపూర్వకంగా స్వీకరించి అసూయ లేకుండా భక్తి శ్రద్ధలతో నిరంతరం పాటించేవారికి కర్మ బంధముల నుండి విముక్తి లభిస్తుంది. శ్లోకం 32. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నేను ఉపదేశించిన వాటిలో లోపాలని వెతుకుతూ అనుసరించని అవివేకులు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు. శ్లోకం 33. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, జ్ఞానవంతుడు కూడా తన సహజ స్వభావం అనుగుణంగా కర్మలు చేస్తాడు. అన్ని జీవులు కూడా తమ సహజ స్వభావం ప్రకారం నడుచుకుంటాయి. కాబట్టి నిగ్రహం వల్ల ఏమి ప్రయోజనం? శ్లోకం 34. ఇంద్రియసేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ యస్య పరిపస్థానౌ. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఇంద్రియములు ప్రాపంచిక విధులపై రాగద్వేషములు కలిగి ఉంటాయి. వాటికి వశము కాకూడదు, ఎందుకంటే ఈ రాగద్వేషములు మానవులకు బద్ధశత్రువులు. శ్లోకం 35. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మీ నిధనం శ్రేయః పరధర్మో భయావహః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, పరుల ధర్మము చక్కగా ఆచరించడం కంటే లోపాలతోనైనా స్వధర్మము పాటించడం మంచిది. ఎలా అంటే, మరొకరిలా నటించడం కన్నా మనం మనలాగే ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తుంది. స్వధర్మము నిష్ఠగా ఆచరించడంలో మరణమైనను శ్రేయస్కరం. పరుల ధర్మము ఆచరించడం ఎంతో భయంకరమైనది. శ్లోకం 36. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తో యం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వార్షేయ బలాదివ నియోజితః. తాత్పర్యం: అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఓ శ్రీకృష్ణ, ఎందుకు మానవుడు తన ఇష్టానికి విరుద్ధంగా పాప కార్యములు చేయటానికి ప్రేరేపింపబడుచున్నాడు? శ్లోకం 37. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరినం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, రజోగుణం, రాజసగుణం నుండి ఉద్భవించే కామక్రోధాలు సర్వ పాపాలకు కారణం. అంచివేయలేని కామం, కోరికలు, వాంఛలు మరియు విధ్వంసక కోపం ఈ లోకంలో మానవాళికి బలమైన శత్రువులని తెలుసుకొనుము. శ్లోకం 38. ధూమేనావ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ యథోల్వేనావృతో గర్భః తథా తేనేదమావృతం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, పొగ అగ్నిని కప్పివేస్తున్నట్లు, దుమ్ము అద్దాన్ని కప్పివేస్తున్నట్లు, గర్భం పిండాన్ని కప్పివేస్తున్నట్లు మానవుడి యొక్క కామం, కోరికలు, వాంఛలు జ్ఞానాన్ని కప్పివేస్తుంది. శ్లోకం 39. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, కామం ఎప్పటికీ తృప్తి చెందనిది మరియు అగ్ని వలె చల్లారనిది. కామం జ్ఞానులకు శాశ్వత శత్రువు మరియు వారి జ్ఞానమును కూడా కప్పివేస్తుంది. శ్లోకం 40. ఇంద్రియాణి మనో బుద్ధి హస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి స్థావరాలు. కామం ఈ స్థావరాల ద్వారా మానవుడి యొక్క జ్ఞానమును కప్పేసి వారిని కలవర పెడుతుంది. శ్లోకం 41. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, మొదట ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకుని తరువాత జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కామం, కోరికలు, వాంఛలు అనే శత్రువును జయించుము. శ్లోకం 42. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధః యో బుద్ధేః పరతస్తు సహ. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, భౌతిక శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి ఇంకా గొప్పది. బుద్ధి కంటే ఆత్మ మరింత గొప్పది. శ్లోకం 43.
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జునా, ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గ్రహించి అత్యున్నతమైన బుద్ధిచే మనస్సును వశపరుచుకుని కామం అని పిలువబడే అజేయమైన శత్రువును జయించు. ఇంతటితో భగవద్గీతలోని అధ్యాయం 3 కర్మయోగం ముగిసినది. తర్వాతి వీడియోలో అధ్యాయం 4 జ్ఞానయోగం గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేసి శ్రీమద్ భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి. భగవద్గీత సిరీస్ని ప్రతిరోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు పొందండి. జై శ్రీమన్నారాయణ.